హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మష్రూమ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ వేలో. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు కప్పు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ కారం, అలాగే చాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి, అందుకే కొంచెం కొంచెం తీసుకున్నాను క్వాంటిటీ కూడా. మీరు చేసే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టి పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోండి. ఇలా చేసి ఇప్పుడు ఇందులోకి మష్రూమ్స్ నీట్గా క్లీన్ చేసుకుని యాడ్ చేసుకోండి. వాటిల్లో బాగా మట్టి ఉంటుందండి, సో నీట్గా క్లీన్ చేసుకుని అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని అందులో యాడ్ చేసుకోవాలి వీటిని ఒక్కొక్కటి. సో ఇలా తీసుకుని యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కూడా ఆయిల్లోకి యాడ్ చేసుకుని చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి అండ్ చాలా హెల్దీ కూడా. మష్రూమ్స్ మంచిది కదా, సో ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. అండ్ అలాగే మష్రూమ్ మసాలా కర్రీ కూడా నేను ప్రిపేర్ చేశానండి, అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మష్రూమ్స్తో రెసిపీస్ అన్నీ కూడా బాగుంటాయండి, టేస్ట్ అండ్ హెల్దీ కూడా. సో ఇలా ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని వెల్లుల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే అల్లాన్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇవి ఫ్రై అవుతూ ఉండగానే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఆనియన్ కూడా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో చేసుకోవాలండి. చైనీస్ ఐటమ్స్ అన్నీ కూడా హై ఫ్లేమ్లోనే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ కూడా ఇలా పెద్దగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి, పెద్ద ముక్కల్లాగా. ఒక 4 to 5 minutes పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. అలాగే ఇందులోకి టమాటో సాస్ కానీ టమాటో కెచప్ కానీ ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇది ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. సో ఇలా ఒకసారి యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నామంటే మన మష్రూమ్ మంచూరియా రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ అండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ మంచూరియా కంటే కూడా ఈజీగా ఉంటుంది. నార్మల్ మంచూరియాకి అయితే మనం అన్నీ కట్ చేసుకోవాలి కదా, సో దీనికైతే ఆ ప్రాబ్లం కూడా ఉండదు. సో అంతేనండి, మన మష్రూమ్ మంచూరియా రెడీ అయిపోయినట్టే. టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.